ఒక 4 సార్లు ఐ లవ్ యూ చెప్పేస్తే కుదరదు. మన కోసం వాడు కేర్ తీసుకుంటున్నాడా? అసలు వాడి కెరీర్ మీద వాడికి ఏమన్నా కొంచెమన్నా సీరియస్నెస్ ఉందా? ఆ కడుపులో ఉన్న బిడ్డకి ఎంత బాధ అనిపించుంటుందో కదా పాపం. ఆ బిడ్డది ఏం తప్పు? వాడికి తిండి పెట్టకుండా, పడుకోనివ్వకుండా అలా కొంచెంగా చంపితే ఏమన్నా తెలుస్తుందేమో వాడికి. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని అసలు తను ఎంతో కష్టపడి మోసుంటుంది. 5 నెలలు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది ఆ బేబీ మీద. ఇంకా లవ్ మ్యారేజ్ కూడా, ఆ అబ్బాయి మీద కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది. మేబీ ఆ అమ్మాయి తప్పు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అదంతా వేరే విషయం. కానీ ఇంత క్రుయాలిటీ ఎలా వస్తుంది? నాకు తెలిసి ఆ అబ్బాయికి ముందు నుండి ఏమైనా సైకో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో అని కూడా అనిపిస్తుంది. అంత దారుణంగా నార్మల్ ఉమెన్ని చంపడం కూడా కాదు, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని, ఒక బేబీని క్యారీ చేస్తుంది, అలాంటి ఉమెన్ని చంపడం అంటే వాడు నిజంగా ఇంకేదైనా చేసుంటాడేమో, మేబీ ప్రీవియస్గా ఏమైనా క్రైమ్ చేసుంటాడేమో అని కూడా నాకు అనిపిస్తుంది. అంత క్రుయాలిటీగా అసలు సొసైటీలో ఇలాంటివే కాదు, చాలా జరుగుతున్నాయి. మేబీ సినిమాలనే అనుకోకూడదు, సినిమాల్లో మంచి కూడా చూపిస్తున్నారు కదా, మరి మంచి కూడా చేయాలి కదా. అలా మంచిని మాత్రమే పక్కన పెట్టేసి చెడు ఎలా చేస్తున్నారు అనేది మాత్రమే గూగుల్ చేసుకోవడం మరి చూస్తున్నారు. నాకు తెలిసి ఇదంతా మైండ్ సెట్ ఓన్లీ మూవీస్ వల్లనో కాదు. ఏంటంటే ఎంటీ బ్రెయిన్ ఇస్ అ డెవిల్ అని కూడా అంటారు. ఏమి పని పాట లేనప్పుడు కూడా ఎక్కువ ఫోన్ చూసి అనుమానాలు పెరిగిపోయి, అక్కడ అమ్మాయి ఏం తప్పు చేయకపోయినా వీడే ఏమైనా కల్పించుకొని అనుమానించి కూడా చేసి ఉండొచ్చు. కానీ ఆ అమ్మాయి తప్పు చేసిందో చేయలేదో పాపం ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటుంది కదా బేబీ గురించి. పాపం ఆ బేబీ ఇంకా పుట్టనే లేదు. ఆ బేబీ ఏం పాపం చేసింది? పాపం కదా అని నాకు అనిపించింది. దట్టు లవ్ మ్యారేజ్ చేసుకొని అన్నిటిని వదిలేసి మరి అతనితో ఉంటున్నప్పుడు ఎంత నమ్మకంగా ఉండాలి. ఈ లవ్ మ్యారేజెస్ కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది, అమ్మా నాన్నలను వదిలేసి వాడిని గుడ్డిగా నమ్మే బదులు అమ్మా నాన్నలు చెప్పేది వినుంటే ఇంత జరుగుండేది కాదేమో కూడా అనిపిస్తుంది. వాడిని అంత గుడ్డిగా నమ్మేసి వాడితో వెళ్ళిపోయి అటు అమ్మా నాన్నలకి చెప్పుకోలేదు, ఇటు ఈ అమ్మా నాన్నలు ఉండరు. పోనీ ఒకవేళ బేబీ పుట్టినా ఆ బేబీని ఎలా చూసుకుని ఉంటారో కూడా తెలియదు. కానీ ఇంత దారుణంగా బిహేవ్ చేయడం అంటే వాడు మేబీ ప్రీవియస్గా కూడా ఏమైనా క్రైమ్ చేసి ఉంటాడేమో అనిపోయింది. అది మేబీ వాడికి ఏమైనా వేరే థింగ్స్ ఉన్నాయేమో, మరి అంత క్రుయాలిటీగా చేశాడంటే ఇంకెవరైనా ఉన్నారేమో అని కూడా నాకు అనిపిస్తుంది. కానీ అంత క్రుయాలిటీగా ఉండకూడదు. కానీ ఎక్కడో ఒక చోట నేను ఒక తప్పు చేశాను అన్న ఫీల్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అంటే ఆయన కోపంలో చేసి ఉండొచ్చు, ఇంకెలా ఉన్నా సరే అయ్యో నేను ఇలా ఒక గిల్ట్ అనేది ఉండాలి. కానీ ఆయన ఫేస్లో కొంచెం గిల్ట్ కూడా కనిపించకుండా నేను ఇలా చేశాను అని ఆయన పూర్తిగా ఒప్పుకోవడం. సో మనుషులు ఎలా తయారవుతున్నారు అంటే ఏంటి అనే విధంగా వాళ్ళకి ఏంటంటే మేము తప్పించుకోగలము అనే ధైర్యం ఎలా వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఎన్ని సీసీ కెమెరాలు ఉంటున్నాయి, పోలీసులు చాలా అప్డేట్ అవుతున్నారు, పక్కన వాళ్ళు కూడా చాలా అప్డేట్ అవుతున్నారు, మన చుట్టుపక్కల కూడా చాలా అప్డేట్ అవుతుంది. ఇంత జరుగుతున్నా కూడా ఏదో సమ్ మూవీస్ చూసేసి, సమ్ సిరీస్ చూసేసి, ఏవో గూగుల్ చేసేసి మేము ఈ క్రైమ్ చేసేసి మేము తప్పించుకుంటాము అనేది ఒక ఫూలిష్నెస్ యాక్చువల్గా చెప్పాలంటే. అది వాడు ఏమనుకున్నాడంటే నేను చేసేస్తాను, నేను బయటపడిపోతాను అని అనుకుని ఉంటాడు. కానీ బయటపడిపోయేసరికి నేను ఎందుకు గిల్టీగా ఫీల్ అవ్వాలి, నేనేదో గర్వంగా ఫీల్ అవుదాము అని అనుకుంటున్నాడే కానీ వాడంత మూర్ఖుడు ఇంక ఉండడు. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే వాడికి శిక్ష వేసినా వాడిని చంపేసినా అసలు వాడికి అది కూడా గిల్టీ అనిపించదేమో. వాడేదో ఇంకా అదే గర్వంగా ఉన్నాడు వాడు. మరి వాడికి ఏం శిక్ష వేస్తే మంచిదో కూడా. చావు అనేది వాడు చాలా చిన్నది. ఇంకా వాడికి చెప్పాలంటే వాడికి తిండి పెట్టకుండా, పడుకోనివ్వకుండా అలా కొంచెంగా చంపితే ఏమన్నా తెలుస్తుందేమో వాడికి. ఒక అమ్మాయి విలువేంటో, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే విలువేంటో, ఆ కడుపులో ఉన్న బిడ్డకి ఎంత బాధ అనిపించుంటుందో కదా పాపం. ఆ బిడ్డది ఏం తప్పు? సరే అమ్మాయి ఏదో తప్పు చేస్తేనే ఇంకేదో వేలో వెళ్ళుండొచ్చు కదా, చంపాల్సిందే అని ఏం లేదు కదా అని నా అభిప్రాయం.